పాలకాయలు ఎంతమంది తిన్నారో అసలు పాలకాయలు ఎందుకు చేస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. ఈ రోజు భోగి కాబట్టి మా ఊర్లో అనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ భోగివారం అనేది చేసుకుంటారు. మేము భోగివారం అంటాము, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ రోజు మాత్రం మేము అందరం కొనుక్కున్న కొత్త బట్టలు భోగి రోజు రాత్రికి మా గ్రామ దేవతలకు, చనిపోయిన పెద్దవాళ్లకు, ఇంటి అమ్మవార్లకు ఇలా పసుపు చుక్కలు పెట్టి చూపిస్తారు. ఇక్కడ వడ్డించడానికి సక్కులు మరియు పాలకాయలు, బెల్లం జావ, పలహారం 7 ఆకుల్లో వేసి నైవేద్యంగా పెడతారు. నైవేద్యం పెట్టక దేవుళ్ళకు మరియు దేవతలకు బాగా దండం పెట్టుకొని ఇంట్లో అందరూ కలిసి ఇక్కడ ఉన్న ఆకుల్లో ఉన్న ఆహార పదార్థాలు అన్ని కూడా తినేయాలి అని అంటారు. నా చిన్నప్పటి నుండి వింటున్నా. మేమైతే భోగి రోజు ఇలానే చేస్తాము. మా తాతయ్య దగ్గరికి వచ్చి కూడా నమస్కారం పెట్టుకున్నా. మా తాతయ్య చనిపోయి ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. మా తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం. నన్ను ఇప్పుడు ఇంతమంది అభిమానిస్తూ ఆదరిస్తున్న టైంలో మా తాతయ్య ఉండుంటే గనక ఎగిరి గంతేసేవారేమో. ఎందుకంటే మా అమ్మకి నేను పుట్టగానే మగపిల్లాడినని తెలియగానే అందరినీ పిలిచి చాలా గొప్పగా భోజనాలు పెట్టారట. 1999 లో మా అమ్మ చెప్పింది.